బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 months బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక సో ఇదే 1 year జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను. నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం లేక లేక విజయ్ అడిగాడు. ఆయన ఏడు నాకు నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలు షూటింగ్ లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా, అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద సార్ అయ్యాడు. అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్? ఆయన డబ్బులు పంపించడం అడగాల్సినంత కాదు. మీరందరూ ఐఎమ్ స్టార్, కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుందంటే వెన్ యూఆర్ అన్ అవుట్ సైడర్, డబ్బుల గురించి మర్చిపోవాలి. ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనిషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషి వరకు. ఇప్పుడు ఖుషి నుంచి ఇంక అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, 1 movie at a time. అప్పటికి కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు 2 monthsలో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 months అవుతుందా, 6 months అవుతుందా, 1 year అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని ఇదని అదని ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా, వాళ్ళందరికీ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల సో వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్రైస్ నో? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్. నేను చెప్తా, ప్రొడ్యూసర్కు డబ్బు మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను. మీరు ఒకసారి ఆడిషన్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటన ఇయ్యలే నాకు రోల్ ఆడిషన్లోకి వెళ్తే. రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని, నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది అనంట, ఇది ఏది కనెక్ట్ అవ్వట్లా, దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను, అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయినా. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అని. ఇప్పుడు రాజుగారితో ఈ April 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నా. హర్ట్ అవుతూనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా.